అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ మీద ఒక స్త్రీ పగబట్టి హాని చేయాలని మాత్రం చూస్తుంది. మరి మీ మీద ఒక స్త్రీ ఏడుపు కూడా ఉంది. మీ వ్యాపారం మరియు అభివృద్ధి మీద ఏడుస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ సమయం మీకు చాలా గొప్పది. మీరు ఈ సమయాన్ని చక్కగా ఉపయోగించుకోండి. ఈరోజు మీరు మీ హృదయానికి బదులుగా మెదడుతో పనులు చేయండి. దాని ద్వారానే మీకు లాభం అనేది సంభవిస్తుంది. దగ్గరి బంధువులతో మీరు ఈరోజు సంబంధాల్లో మళ్ళీ తీపి అనేది మీరు నెలకొనడం జరుగుతుంది. స్నేహితులతో సమావేశం మరియు వినోదపరమైనటువంటి పర్యాటక రంగం కూడా నిర్వహించబడుతుంది. ఇది తక్షణము మీకు కాబట్టి కలత చెందాల్సిన అవసరం లేదు. ఇక ప్రతికూల ఆలోచనలు మరియు కోపాన్ని ఈరోజు మరి దూరంగా ఉంచడం ద్వారా మీకు చాలా మంచి జరుగుతుంది. చాలా అతుకుల నుండి మీరు ఈరోజు సేవ్ చేయబడతారు. ఇక ఈరోజు వాటిని నెరవేర్చడానికి రుణం తీసుకోవడం వంటి పరిస్థితిని సృష్టించవచ్చు. ఆస్తి మరియు వేరే విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా మరి పరిష్కార దిశగా సాగుతాయి. ఈరోజు పెద్దల యొక్క సలహాను పాటించాల్సి ఉంటుంది. మరియు ముఖ్యంగా మీరు ఈరోజు బంధుమిత్రులతోటి విభేదాలు జరగకుండా చూసుకోవాలి. కోపాన్ని మాత్రం అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే మీరు సమస్యలలో చిక్కుకుపోతారు. లేకపోతే మీరు చూసినట్లయితే కొంతమంది అయితే ఉన్నట్టుండి ఇక సమస్యల్లో చిక్కుకోవడం ద్వారా వారు బయటికి రావడం అనేది అసాధ్యం అనేటటువంటి రీతిలో కొనసాగే విధంగా కూడా ఉంటుంది. ఈరోజు మీరు చూసినట్లయితే స్నేహితులు కూడా మీకు చాలా విషయాల్లో సహకారం అందిస్తారు. మంచి విషయాలకు సహకారం అందించే స్నేహితుడే మంచి స్నేహితుడు, గుర్తుపెట్టుకోండి. అయితే ఈరోజు కొంతమందికి పరిహారం కూడా చేయాల్సి వస్తుంది. విద్యార్థులైతే మరి ఈరోజు ప్రేమ వారికి సాధారణం కానుంది. మరి ఈరోజు విద్యార్థులు భవిష్యత్తు గురించి చాలా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. వారికి విద్యలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబడతాయి. కష్టించినటువంటి ఫలితం కూడా వారికి లభిస్తుంది. మరి ఈరోజు పరిహారం చేయాల్సి వస్తుంది. ఆ పరిహారం కొరకు గోమతి చక్రాలు 5 తీసుకోవాలి. ముత్యపు శంఖం 1 తీసుకోవాలి. దానిని 2 బలమురి ఎడమురి మూలికలు 2 తీసుకోవాలి. మరియు 2 గరుడముకు కాయలు తీసుకోవాలి. ఈ 5ంటిని కూడా ఒక బ్యాగ్లో వేసేసి చక్కగా మూట కట్టేసి ఆ మూటను చక్కగా గోడకు వేలాడదీయాలి, ఇంట్లో ఎక్కడైనా సరే. అయితే మీరు అలా చేయటం ద్వారా మీకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా దూరం అయిపోతుంది. ఇక మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావడం ప్రారంభమవుతుంది. ఇలా చేయటం ద్వారా మీకు మంచి అనేది వస్తుంది. చెడు అనేది మీ నుండి తొలగిపోతుంది. ఇక మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ప్రేమ ఆప్యాయతలు మీ ఇంట్లో పెరిగిపోతాయి. ఇక ఎవరైతే ప్రేమిస్తున్నారో వారికి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు కూడా లభిస్తాయి. ఇక వారు ఎవరైతే పెద్దల ఆశీస్సుల కోసం చూస్తున్నారో వారికి పెద్దల ఆశీస్సులు కూడా అందుతాయి. మీలో ఉన్నటువంటి విద్య కూడా పెరుగుతుంది. నెగిటివిటీ కూడా తొలగించబడుతుంది. ఆటంకాలు కూడా చక్కగా వాటంతట అవే తొలగించబడుతూ ఉంటాయి. ఇక మీకు ఆ అదృష్టం కలిసి వస్తుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.